హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా డ్రీమ్ కేక్ హౌస్ అండ్ బ్లాగ్స్. ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లైక్ చేసి షేర్ కూడా చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ. ఇప్పుడైతే మనం ఈ కేక్ ఏంటంటే న్యూ ఇయర్కి అయితే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. పిస్తాచియో కేక్ అని ఫుల్ వీడియోతో అయితే వచ్చేసాను. ఈ కేకు 2 లేయర్స్కి అయితే ఈక్వల్ పార్ట్స్కి అయితే కట్ చేసేసి కేక్ బోర్డ్ పై క్రీమ్ అయితే అప్లై చేశాను. ఈ కేక్ వచ్చేసి మనకు ఎగ్లెస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 1 kg కేక్. ముందుగా ఇప్పుడైతే ఫస్ట్ లేయర్ని అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ తీసుకొని షుగర్ సిరప్తో అయితే సోక్ చేసుకుంటున్నాను. ఈ షుగర్ సిరప్ అనేది నేను కూల్ వాటర్తో అయితే చేసుకుంటున్నానండి. అండ్ దీని తర్వాతకి పిస్తాచియో కేక్కి క్రష్ వాడకుండా నేను క్రీమ్ని అయితే ప్రిపేర్ చేశాను. పిస్తా అండ్ ఫ్రెష్ క్రీమ్ కలిపేసి కొంచెం మిక్సీ పేస్ట్ లాగా అయితే చేశాను. దాని అయితే మనం అప్లై చేస్తున్నాను. కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. జెల్ కలర్ అండి ఇది. క్రీమ్లో పిస్తా గ్రీన్ లాగా కనిపించడాలని దీంట్లో అయితే కొంచెం అప్లై చేసి బ్రెడ్కి అయితే పెట్టేశాను. తర్వాతకి విప్పింగ్ క్రీమ్తో అయితే ఇలా అయితే చేసేసాను. విప్పింగ్ క్రీమ్ కూడా అప్లై చేస్తున్నాను. ఈ కేక్ వచ్చేసి పిస్తాచియో కేక్ కాబట్టి పైన క్రీమ్ మీద కూడా నేను కొంచెం పిస్తా క్రీమ్ అయితే చేస్తున్నాను విప్పింగ్ క్రీమ్ పైన. అండ్ లాస్ట్ లేయర్ అండి, నేను 2 లేయర్సే పెట్టాను ఇంట్లోకే కదా అనేసి, అందుకని మిడిల్లో ఒకటే క్రీమ్ అప్లై చేశాను. పైన కూడా కొంచెం లాస్ట్ రో కాబట్టి క్రీమ్ కొంచెం అప్లై చేసేసి విప్పింగ్ క్రీమ్ తోటి అయితే క్రమ్ కోట్ అయితే చేసుకుంటున్నాను. క్రమ్ కోట్ చేసేసి ప్యాలెట్ నైఫ్ తోటి అట్లా. ఇంకా మీకు ఎవరికైనా ఇలాంటి కేక్స్ కావాలి అనుకుంటే పైన ఉన్న మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. సెమీ ఫౌండెంట్ కేక్స్, చాక్లెట్స్ ఇలాంటివి మన ఛానల్లో అయితే చాలా రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మన హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికోసం వాట్సాప్కి అయితే సెండ్ చేయండి. నెక్స్ట్ దీని క్రమ్ కోట్ అయితే ఫినిష్ అయిపోయింది. దీని తర్వాతకి ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు అయితే పెట్టాను. ఆ తర్వాతకి విప్పింగ్ క్రీమ్లో కాస్త పిస్తాచియో కలర్, గ్రీన్ కలర్ వేసి అండ్ కొంచెం షైనింగ్ కోసం అయితే కింద 2 లేయర్స్ అయితే చేశాను. పర్పుల్ ఆర్ పింక్ మంచి లుకింగ్ కోసం అని దాన్ని అయితే చేసి బాగా బీచ్ చేసేసి సైడ్కి అయితే పెట్టేశాను. దాంతోనే ఇప్పుడు ఫినిషింగ్ అయితే చేస్తున్నాను. ప్యాలెట్ నైఫ్ అట్లా యూజ్ చేసేసి నీట్ ఫినిషింగ్ చేసి బ్రష్తో కూడా అలా అంటున్నాను. ఏమన్నా ఎయిర్ బబుల్స్ అట్లా ఉన్నా కానీ వెళ్ళిపోవడానికని నేనైతే ఇలా చేసేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేశాను కదా పిస్తా క్రీమ్ అనేది, దాంతో అయితే ఇలా డ్రాప్స్ అయితే ఇస్తున్నాను. స్పూన్ తోటి చిన్న చిన్న డ్రాప్స్ అయితే ఇచ్చేసి, నేను ముందుగానే ఇవి పిస్తా పప్పు అనేది ముక్కలుగా అయితే తుంచి పెట్టాను. దాని అయితే దంచేసి చిన్న కట్ చేసేసి డెకరేషన్ కోసం అయితే సైడ్కి అయితే పెట్టాను. అండ్ రోజ్ పెటల్స్ కూడా రెడీ చేశాను డెకరేషన్ కోసము, సైడ్కి అని పెట్టేసారు. ఇప్పుడు వచ్చేసి రోజ్ పెటల్స్ అయితే కొంచెం డెకరేషన్ చేద్దాం అనేసి పెట్టాను. ఇలా అయితే లుకింగ్ బాగుంటుందని, పిస్తా కదా గ్రీనిష్లో రోజ్ ఫ్లవర్స్ పెడితే బాగుంటుంది కదా అని నాకు నచ్చింది. ఇది నాది. మీకు ఎట్లా అనిపించిందో ఇది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలా అయితే డెకరేషన్ అయితే చేసండి. ఇది ఫైనల్ లుక్. ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.